హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. మొన్న 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ మొన్న పులుసు పెట్టాను కదా, పులుసు నేను మా ఆయనే తింటాం. మా పిల్లలు, మా అమ్మాయి తిందు, మా అబ్బాయి అసలు తిండు. మా అమ్మాయి నేను ఫ్రై తింటాం ఎక్కువ. కానీ పులుసు తినాలనిపించిందని చేశాను మొన్న. మా అమ్మాయి తినలేదు. అందుకని ఇంకో 1/2 కేజీ ఉన్నాయి కదా, అవి ఈరోజు ఫ్రై చేసేద్దాం, పప్పు గోంగూర వండుదామని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేస్తాను కదా, అదే కాకరకాయ వెల్లుల్లి కారం. అలాగే పులుసు అయితే మాత్రం ఇంకే 3 రోజులు నేను ఎక్కువ తిన్నాను. మా ఆయన అయితే తినలేదు. అంటే ఎక్కువ శాతం మా ఆయన నేనే తింటాము పులుసులు. మా పిల్లలు తినరు. కాకరకాయ పులుసు అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. అందుకని చెప్పేసి పులుసు ఇట్టావా మా అమ్మాయికి ఫ్రై ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టాను, కొంచెం తాలింపులు వేసి ఎండుమిర్చి వేసాను, తర్వాత కాకరకాయలు వేసాను. కాకరకాయలు వేసాక కొంచెం పసుపు వేసాను. మగ్గాక కొంచెంసేపు మగ్గాక ఉప్పు వేసాను. ఆ ఉప్పు వేసాక మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మగ్గాక తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లోకి కాంబినేషను పప్పు గోంగూర వండుతున్నాను.